వెళ్ళిపోయింది కానీ లోపల వెళ్ళిపోయింది. ఇంకొక ఉంది ఆమె మీనాక్షి ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది అన్న. మామూలుగా లేదు అసలు. నవ్వి 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 పోతున్నాం అసలు. మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది అసలు. నాన్ స్టాప్ నవ్వుతానే ఉన్నాం సినిమా చూసినంతసేపు. అసలు ఈ మధ్యలో వచ్చింది ది బెస్ట్ కామెడీ. అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు గేమ్ చేంజర్, డాకు మహారాజు వాటితో పోటీ కాదండి దీంట్లో అయితే. అసలు కామెడీ ఫుల్ కామెడీ. అసలు బీభత్సం. స్టోరీ గురించి ఆలోచించకుండా ఎంజాయ్ చేయడానికి వెళ్తే మాత్రం బీభత్సమైన కామెడీ. అసలు మామూలుగా నవ్వరాదు. అసలు ఆ బుడ్డోడి గురించి మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా. మామూలుగా లేదు. వాడిని చూసినప్పుడల్లా అసలు ఇంకా మైండ్ లోకి పోదలా. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ ఎలా ఉంది? అబ్బా సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి. అసలు ఘోరంగా బీజిఎం కూడా చాలా బాగుంది. అసలు మంచి హైలైట్. అసలు ఫుల్ కామెడీ. అనిల్ రావుపూడిది F2 మామూలుగా ఎంజాయ్ చేయాలి. 3 గంటలు ఎంజాయ్ చేయాలి. 2.5 hours మొత్తం ఎంజాయ్. మొత్తం అసలు ఏం లేదు. ఇదే మెయిన్ సంక్రాంతి సినిమా. ఎవరికి వాళ్ళు బాగా చేశారు అంటే పోటీ అంటే చెప్పలేం కదా. ఎవరికి వాళ్ళు బాగా చేశారు. నీట్గా థ్యాంక్ యూ. అది ఎవరి పర్సనల్ వాళ్ళది మనం చెప్పలేం కదా. ఎలా ఉంది సినిమాలో? కామెడీ బాగుంది. చాలా బాగుందండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. బ్రహ్మాండ నడుస్తుంది. సంక్రాంతికి బ్రహ్మాండ ఇంకా 10 ఉంటారు వెంకటేష్. సాంగ్స్ సూపర్. వచ్చింది కదా సూపర్ సూపర్ సూపర్. 100% ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా 100% నవ్వుకుంటూ చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే పని. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉందా? నచ్చిందా? బాగా నచ్చిందా నీకు? నచ్చింది. నీలాంటి పిల్లోడి క్యారెక్టర్ నచ్చిందా? నచ్చింది. చిన్న పిల్లోడిది ఏం చెప్పాడు? డైలాగ్ చెప్పు. తెలీదు. నవ్వుకున్నావా బాగా? సినిమా ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉంది. ఎలా ఉంది? ఇది ఇంకొక బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. చాలా స్టోరీ చాలా బాగా చేశారు అసలు. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్ అండ్ ఎస్పెషల్లీ ఆ బుడ్డోడు మాత్రం చింపేశాడు. ఎక్సలెంట్ అసలు. కంబ్యాక్ మూవీ అని చెప్పాలి వెంకటేష్ గారు. చాలా బాగుంది. సాయంత్రం తర్వాత ఇట్స్ కంబ్యాక్ మూవీ. మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ఫ్యాంటాస్టిక్. రైట్ అంటే మనం చూస్తున్నాం కదా ఆల్ 3 సాంగ్స్ చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇంకా మూవీలో మాత్రం ఇరగదీసేస్తారు. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, బాగుంటుంది. అంటే మూవీ ప్లాట్ అది క్యారీ చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. లాగ్ మైనస్లు అంటే మైనస్లు ఏం పెద్దగా ఏం కనిపించలేదు. బట్ లేదు, ఏం లేదు. స్టోరీ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. యా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ షోకి వచ్చేసారు. నాకు చెప్పారు కదా ఎలా ఉంది సినిమా? మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సూపర్. అండ్ తర్వాత ఏంటి అంటే లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా బాగుంది మూవీ. అండ్ అమ్మాయిలతో 2 అమ్మాయిలతో ఎలా ఎగారో అది కూడా బాగుంది. బట్ సాంగ్స్ అయితే అదిరిపోయింది. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్. మ్యూజిక్ ఏంటి అంటే చాలా బాగుంది అనమాట. గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా, అదైతే ఫేమస్. ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చేసింది అనమాట. చాలా ఫేమస్ అయిపోయింది. మూవీ వాజ్ ఎక్సలెంట్. వెంకటేష్ గారి యాక్షన్ గాని హీరోయిన్స్ యాక్షన్ గాని ఎలా అనిపిస్తుంది? ఆసమ్. చెప్పలేము మాటలో. ఇట్ వాజ్ ఆసమ్. ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరోయిన్ బాగా చేసింది? మీనాక్షి చౌదరి, ఆర్యన్ రాజ్. ఇద్దరు సూపర్. ఇరగా తీసేసాడబ్బా వాడైతే. ఇరగా తీసేసాడు. అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాస్ హెవీ.
అనుకోవచ్చు. డైలాగ్ అనుకుంటా. బంపర్ హిట్ ఇది. ఒకరేమో కొట్టుకుంటారు, ఒకరేమో తిట్టుకుంటారు, కానీ మళ్ళీ ఇట్ వాస్ నైస్. అంతా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమాలో మీకు గుర్తుండిపోయే డైలాగ్ చెప్పకూడదు. అలాగా చెప్తే లైక్ ఏమైపోద్ది అంటే పాస్ట్ లో జరిగింది ప్రెసెంట్ లో జరిగితే అనుమానం ఎక్కువ అయిపోద్ది. సో చెప్పకూడదు అలాగా. ఏది దాచుకుంటే అదే మంచిది. సూపర్ హిట్ ఇది. బంపర్ హిట్. యా, బంపర్ హిట్. డైలాగ్ ఎలా గుర్తుందా? ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ అంటే గుర్తులేదు. మీకు గుర్తుండిపోయే డైలాగ్ పాస్ట్ లైఫ్ గురించి భార్య చెప్పలేదు డైలాగ్ ఉన్నట్టు ఉంది, బట్ అది గుర్తులేదు నాకు. నేనంతా నేర్చుకోవాలి. ఒకరితో అయితే ఫ్రై, ఇద్దరితో అయితే డీప్ ఫ్రై. మళ్ళీ చెప్పచ్చు. ఒకరుంటే ఫ్రై, ఇద్దరితో అయితే డీప్ ఫ్రై. అది కన్క్లూజన్. సో యాక్చువల్గా గేమ్ చేంజర్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది గేమ్ చేంజర్. మనకి డాకు మహారాజా కూడా ఒక సివిల్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎలా అనేది ఇది. ఎవరినైనా సరే తీర్చిదిద్దాలంటే గురువు. ఆ గురువు గురించి గొప్పగా చూపిస్తూ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్. సో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అండ్ మీనింగ్ఫుల్ ఇది మూవీ. సో జనరల్గా ఫ్యాన్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఫేవరెట్ హీరోకి కాంప్లిమెంట్స్ ఇస్తారు, లేదంటే అదర్ హీరోస్ మీద కంప్లైంట్స్ ఇస్తారు. బట్ రావుపూడి అన్న సినిమాకి హీరోతో దాంతో సంబంధం లేదు, సబ్జెక్ట్ బాగా తీశారు. సో కన్క్లూజన్ అయితే ప్రతి సీన్లో కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక మిషన్ మీదకి వెళ్ళినా కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చూపిస్తూ బాగా తీశారు. అది కూడా ప్రతి చోట కనెక్ట్ అవుతారు. ఎలా ఉందమ్మా? ఏం నచ్చింది మీకు ఇందులో? డైలాగ్లు ఏం బాగా? అన్ని బాగున్నాయి. కామెడీ ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చిన్న బాబు యాక్టింగ్ చిన్న బాబు యాక్టింగ్ బాగుంది, అతని యాక్టింగ్ బాగుంది, ఘోరంగా బాగుంది. చిన్న బాబు యాక్టింగ్ బాగుందా? మీరు పెద్దవాళ్ళు కాదు, మీరు చెప్పండి. లవర్ సీక్రెట్ లో భార్య చెప్పొచ్చా? అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి చెప్పొచ్చు. అదే ఎలా ఉంది సినిమాలో? కామెడీ బాగుంది. చాలా బాగుందండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా బ్రహ్మాండ నడుస్తుంది. సంక్రాంతికి బ్రహ్మాండ ఇంకా 10 ఉంటారు వెంకటేష్. సాంగ్స్ సూపర్ వచ్చింది కదా. సూపర్ 100% ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా 100% నవ్వుకుంటూ చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే పని. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉందా? నచ్చిందా? బాగా నచ్చిందా నీకు? నచ్చింది. ఏం నీలాంటి పిల్లోడికి క్యారెక్టర్ నచ్చిందా? నచ్చింది. చిన్న పిల్లోడిది ఏం చెప్పాడు? డైలాగ్ చెప్పు. తెలీదు. నవ్వుకున్నావా బాగా? సినిమా ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉంది. ఎలా ఉంది? ఇది ఇంకొక బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. చాలా స్టోరీ చాలా బాగా చేశారు అసలు. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్ అండ్ ఎస్పెషల్లీ ఆ బుడ్డోడు మాత్రం చింపేశాడు. ఎక్సలెంట్ అసలు. కంబ్యాక్ మూవీ అని చెప్పాలి వెంకటేష్ గారు. చాలా బాగుంది. సాయంత్రం తర్వాత ఇట్స్ కంబ్యాక్ మూవీ. మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ఫంటాస్టిక్. రైట్, అంటే మనం చూస్తున్నాం కదా, ఆల్ 3 సాంగ్స్ చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇంకా మూవీలో మాత్రం ఇరగదీసేస్తారు. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, బాగుంటుంది. అంటే మూవీ ప్లాట్ అది క్యారీ చేస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. లాగ్ మైనస్లు ఏమైనా ఉన్నాయండి? మైనస్లు అంటే మైనస్లు ఏం పెద్దగా ఏం కనిపించలేదు. బట్ బాగుంది. లేదు, ఏం లేదు. స్టోరీ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. యా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ షోకి వచ్చేసారు. నాకు చెప్పారు కదా, ఎలా ఉంది సినిమా? మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సూపర్. అండ్ తర్వాత ఏంటి అంటే లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా బాగుంది మూవీ. అండ్ అమ్మాయిలతో, 2 అమ్మాయిలతో ఎలా అయ్యారో అది కూడా బాగుంది. బట్ సాంగ్స్ అయితే అదిరిపోయింది. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్. మ్యూజిక్ ఎలా ఉంది?
మ్యూజిక్ ఏంటి అంటే చాలా బాగుంది అనమాట. గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా, అదైతే ఫేమస్, ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చేసింది అనమాట. చాలా ఫేమస్ అయిపోయింది. మూవీ వాజ్ ఎక్సలెంట్. వెంకటేష్ గారి యాక్షన్ గానీ హీరోయిన్స్ యాక్షన్ గానీ ఎలా అనిపిస్తుంది? ఆసమ్, చెప్పలేము మాటల్లో. ఇట్ వాజ్ ఆసమ్. ఇద్దరు హీరోయిన్లలో ఏ హీరోయిన్ బాగా చేసింది? మీనాక్షి చౌదరి, ఆర్యన్ రాజ్. ఇద్దరు సూపర్, ఇద్దరు సూపర్. బాబు యాక్షన్ ఎట్లా అనిపించింది? ఇరగా తీసేసాడబ్బా వాడైతే, ఇరగా తీసేసాడు. అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాజ్ హెవీ. అనుకోవచ్చు. బంపర్ హిట్ ఇది. ఒకరేమో కొట్టుకుంటారు, ఒకరేమో తిట్టుకుంటారు, కానీ మళ్ళీ ఇట్ వాజ్ నైస్. అంతా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్ వాజ్ సినిమాలో మీకు గుర్తుండిపోయే డైలాగ్ చెప్పకూడదు. అలాగా చెప్తే లైక్ ఏమైపోద్ది అంటే పాస్ట్ లో జరిగింది ప్రెసెంట్ లో జరిగితే అనుమానం ఎక్కువైపోద్ది. సో చెప్పకూడదు అలాగా. ఏది దాచుకుంటే అదే మంచిది, అదే మంచిది. సూపర్ హిట్ ఇది. బంపర్ హిట్. యా, బంపర్ హిట్. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ అంటే గుర్తులేదు. మీకు గుర్తుండిపోయే డైలాగ్ ఉంది, బట్ అది గుర్తులేదు నాకు. నేనంతా నేర్చుకోవాలి. ఒకరితో అయితే ఫ్రై, ఇద్దరితో అయితే డీప్ ఫ్రై. ఒకరుంటే ఫ్రై, ఇద్దరితో అయితే డీప్ ఫ్రై. అది కన్క్లూజన్. సో యాక్చువల్గా గేమ్ చేంజర్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది గేమ్ చేంజర్. మనకి డాకు మహారాజా కూడా ఒక సివిల్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎలా అనేది ఇది. ఎవరినైనా సరే తీర్చిదిద్దాలంటే గురువు, ఆ గురువు గురించి గొప్పగా చూపిస్తూ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్. సో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అండ్ మీనింగ్ఫుల్ ఇది మూవీ. సో జనరల్గా ఫ్యాన్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఫేవరెట్ హీరోకి కాంప్లిమెంట్స్ ఇస్తారు, లేదంటే అదర్ హీరోస్ మీద కంప్లైంట్స్ ఇస్తారు. బట్ రావిపూడి అన్న సినిమాకి హీరోతో దాంతో సంబంధం లేదు, సబ్జెక్ట్ బాగా తీశారు. సో కన్క్లూజన్ అయితే ప్రతి సీన్లో కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక మిషన్ మీదకి వెళ్ళినా కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చూపిస్తూ బాగా తీశారు. అది కూడా ప్రతి చోట కనెక్ట్ అవుతారు. ఎలా ఉందమ్మా? ఏం నచ్చింది మీకు ఇందులో? డైలాగ్లు ఏం బాగా? అన్ని బాగున్నాయి. కామెడీ ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చిన్నబాబు యాక్టింగ్ చిన్నబాబు యాక్టింగ్ బాగుంది. అతని యాక్టింగ్ బాగుంది. ఓవరాల్గా బాగుంది. చిన్నబాబు యాక్టింగ్ బాగుందా? మీరు పెద్దవాళ్ళు కాదు, మీరు చెప్పండి. లవర్ సీక్రెట్ లో భార్యగా చెప్పొచ్చా? అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి చెప్పొచ్చు. సినిమాతో సీక్వెల్ అనేం కాదు, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అండ్ స్టోరీ. ఆ సినిమాకి సీక్వెల్గా ఉంటే కనుక ఈ సినిమాలో వెరైటీ ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం అనేది విభిన్న కథ, అందరూ చూడవలసిన కథ, చాలా బాగుంటుంది. మనము అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో F2, F3 చూసాం. ఇది F4 అనుకోవచ్చా? F4 కంటే మించి F2, F3 కలిపి ఒక మిక్సీలో పెట్టి గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అలా ఉంటుంది. మొత్తానికి విక్టరీ వెంకటేష్ అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే విక్టరీ వెంకటేష్. ఖచ్చితంగా సంక్రాంతి ప్రతిసారి సంక్రాంతి బరిలో వెంకటేష్ బాబు గారు ఉంటారు. అలాగే ప్రతిసారి విజయం కొడుతున్నాం. 76 సినిమాల్లో 16 సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం చేకూర్చుకున్నాం. ఈ సినిమా కూడా అంతే. పండక్కి మాస్ అనేది డాకు మహారాజ్ తీసుకున్నాడు కదా, బీజం అక్కడ తమన్ తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే భీమ్సీ సీరియల్లో కన్ఫామ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీసుకున్నాడు అండి ఆ సినిమా. ఎందుకంటే స్టోరీ గురించి ఆలోచించగలదు, అంటే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, కానీ మనకి ఎంటర్టైనింగ్ గా ఉంది సినిమాకి. మనకి సినిమా కామెడీతో నడిపించేశారు. సాంగ్స్ అయితే పిక్చరైజేషన్ చాలా బాగుంది. గోదావరి స్లాంగ్ కానీ అక్కడ ఉన్న ట్యాప్ చేశారు. వెంకీ మామ అయితే ఏదైతే సైన్ లాస్ట్ టైం పోయినప్పుడు మళ్ళీ రిటర్న్ బ్యాక్. వెంకీ మామ ఇస్ బ్యాక్, అంతకనే చెప్పేది ఏం లేదు. జై వెంకీ మామ. పిల్లలకు సీక్రెట్ చెప్పొద్దంట కదా, ఏదైనా పిల్లలకు ముందు లవ్ స్టోరీ చెప్పొద్దంట కదా. అది జరగదా చెప్పండి? అది జరగదు, ఎందుకంటే మన వీక్ మూమెంట్ లాగా తెలుసు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు భయ్యా, కంపల్. మాస్ కంటే డాకు మహారాజ్కి వెళ్ళొచ్చు, ఫ్యామిలీ కోసం అయితే ఈ సినిమాకి రావచ్చు అంతే. స్టోరీ అయితే పట్టించుకోకండి, సినిమా బాగుంది. యాషెస్ అనిల్ రావుపూడి సినిమాలాగే ఉంది.
కొంచెం మ్యూజిక్ బిగ్ మ్యూజిక్ బీమ్స్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ బాగుంది, బీజిఎం గురించి అంత ఆలోచించి సాంగ్స్ బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. మనకు కావాల్సిన సాంగ్స్ కావాలి. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ మా ఫ్యామిలీ ఎంటర్టైనర్ రమణ గోగులు వచ్చారు, ఎలా అనిపిస్తుంది పాట? ఆ సాంగ్ హైలైట్ అన్న సినిమాకి. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అక్కడ బొడ్డోడు యాక్టింగ్ చేస్తాడు, ఆ బొడ్డోడు యాక్టింగ్ అయితే నవ్వుకున్నారు. కానీ అది ఉండొచ్చు, కానీ మరి మితి మీద నన్ను, ఎందుకంటే పిల్లల చేత బూతులు మాట్లాడితే వాళ్ళు ఇంకా ఇన్స్పైర్ అవుతారు. అది కొంచెం తగ్గించుంటే బాగుంది ఆ సినిమా. కానీ పిల్లలు అలా చూడరు కదన్న, పుష్ప అంటే ఎలా అంటారు, వాడు ఆ పుట్టోడే అన్నప్పుడు నేను అది కొంచెం అది అది బాగుంటది అన్న. అంటే అది ఫాదర్ అండ్ సన్ మధ్యన ఒక చిన్నది అంతే, అటాచ్మెంట్ అంతే. అంటే మన ఏ వీక్ మూమెంట్ లో కూడా పిల్లలకి సీక్రెట్ చెప్పొద్దు, లవ్ స్టోరీ చెప్పొద్దు. ఇదే భయ. వెంకటేష్ గారి పాత డైలాగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్, ఎనీ థియేటర్ హౌస్ఫుల్ వెంకటేష్. సూపర్. ఎలా ఉంది సినిమాలో? కామెడీ బాగుంది. చాలా బాగుందండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా, బ్రహ్మాండ నడుస్తుంది. సంక్రాంతికి బ్రహ్మాండ ఇంకా 10 ఉంటారు వెంకటేష్. సాంగ్స్ సూపర్, వచ్చింది కదా సూపర్ సూపర్ 100% ఫ్యామిలీ ఓరియంటెడ్ కూడా 100% నవ్వుకుంటూ చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే పని. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? సూపర్ ఉందా? నచ్చిందా? బాగా నచ్చిందా నీకు? నచ్చింది. నీలాంటి పిల్లోడికి క్యారెక్టర్ నచ్చిందా? నచ్చింది. చిన్న పిల్లోడిది ఏం చెప్పాడు? డైలాగ్ చెప్పు. తెలీదు. నవ్వుకున్నావా బాగా? ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? బాగుందా? సూపర్ ఉంది. ఎలా ఉంది? ఇది ఇంకొక బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. చాలా స్టోరీ చాలా బాగా చేశారు అసలు. ఫస్ట్ హాఫ్ మాత్రం హిలేరియస్ అండ్ ఎస్పెషల్లీ ఆ బుడ్డోడు మాత్రం చింపేశాడు. ఎక్సలెంట్ అసలు, కంబ్యాక్ మూవీ అని చెప్పాలి వెంకటేష్ గారు. చాలా బాగుంది. సాయంత్రం తర్వాత ఇట్స్ కంబ్యాక్ మూవీ. మ్యూజిక్ ఈజ్ ఆల్రెడీ ఫంటాస్టిక్. రైట్, అంటే మనం చూస్తున్నాం కదా, ఆల్ 3 సాంగ్స్ చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఇంకా మూవీలో మాత్రం ఇరగదీసేస్తారు. క్లైమాక్స్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, బాగుంటుంది. అంటే మూవీ ప్లాట్ అది క్యారీ చేస్తూ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. లాగ్ మైనస్లు అంటే మైనస్లు ఏం పెద్దగా ఏం కనిపించలేదు. బట్ లేదు, ఏం లేదు. స్టోరీ ఇస్ టూ గుడ్. చాలా బాగుంది. యా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్ మూవీ. ఫస్ట్ షోకి వచ్చేసారు. చెప్పారు కదా, ఎలా ఉంది సినిమా? మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ సూపర్. అండ్ తర్వాత ఏంటి అంటే లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా బాగుంది మూవీ. అండ్ అమ్మాయిలతో, 2 అమ్మాయిలతో ఎలా అయ్యారో అది కూడా బాగుంది. బట్ సాంగ్స్ అయితే అదిరిపోయింది. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ఇట్ వాస్ వెరీ ఎక్సలెంట్. మ్యూజిక్ ఏంటి అంటే చాలా బాగుంది అనమాట. గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా, అదైతే ఫేమస్. ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చేసింది అనమాట. చాలా ఫేమస్ అయిపోయింది. మూవీ వాజ్ ఎక్సలెంట్. వెంకటేష్ గారి యాక్షన్ గానీ, హీరోయిన్స్ యాక్షన్ గానీ ఎలా అనిపిస్తుంది? ఆసమ్, చెప్పలేము మాటలో. ఇట్ వాజ్ ఆసమ్. 2 హీరోయిన్లలో ఏ హీరోయిన్ బాగా చేసింది? మీనాక్షి చౌదరి, ఆర్యన్ రాజ్? ఇద్దరు సూపర్. ఇరగా తీసేసాడబ్బా వాడైతే. ఇరగా తీసేసాడు. అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇట్ వాస్ హెవీ. అనుకోవచ్చు. బంపర్ హిట్ ఇది. ఒకరేమో కొట్టుకుంటారు, ఒకరేమో తిట్టుకుంటారు, కానీ మళ్ళీ ఇట్ వాస్ నైస్. అంతా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సినిమాలో మీకు గుర్తుండిపోయే డైలాగ్? చెప్పకూడదు. అలాగా చెప్తే లైక్ ఏమైపోద్ది అంటే పాస్ట్ లో జరిగింది ప్రెసెంట్ లో జరిగితే అనుమానం ఎక్కువైపోద్ది. సో చెప్పకూడదు అలాగా. ఏది దాచుకుంటే అదే మంచిది. సూపర్ హిట్ ఇది. బంపర్ హిట్. యా, బంపర్ హిట్. ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ అంటే గుర్తులేదు. మీకు గుర్తుండిపోయే డైలాగ్? ఉంది, బట్ అది గుర్తులేదు నాకు. నేనంతా
నేర్చుకోవాలి. ఒకరితో అయితే ఫ్రై, ఇద్దరితో అయితే డీప్ ఫ్రై. ఒకరుంటే ఫ్రై, ఇద్దరితో అయితే డీప్ ఫ్రై. అది కన్క్లూజన్. సో యాక్చువల్గా గేమ్ చేంజర్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది గేమ్ చేంజర్. మనకి డాకు మహారాజా కూడా ఒక సివిల్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఎలా అనేది ఇది. ఎవరినైనా సరే తీర్చిదిద్దాలంటే గురువు, ఆ గురువు గురించి గొప్పగా చూపిస్తూ కంప్లీట్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కంప్లీట్. సో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అండ్ మీనింగ్ఫుల్ ఇది మూవీ. సో జనరల్గా ఫ్యాన్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఫేవరెట్ హీరోకి కాంప్లిమెంట్స్ ఇస్తారు, లేదంటే అదర్ హీరోస్ మీద కంప్లైంట్స్ ఇస్తారు. బట్ రావిపూడి అన్న సినిమాకి హీరోతో దాంతో సంబంధం లేదు, సబ్జెక్ట్ బాగా తీశారు. సో కన్క్లూజన్ అయితే ప్రతి సీన్లో కూడా చాలా గ్యాప్ తర్వాత ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఒక మిషన్ మీదకి వెళ్ళినా కూడా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చూపిస్తూ బాగా తీశారు. అది కూడా ప్రతి చోట కనెక్ట్ అవుతారు. ఎలా ఉందమ్మా? ఏం నచ్చింది మీకు ఇందులో? డైలాగ్లు ఏం బాగా? అన్ని బాగున్నాయి. కామెడీ ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు, పాటలు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చిన్నబాబు యాక్టింగ్ చిన్నబాబు యాక్టింగ్ బాగుంది, అతని యాక్టింగ్ బాగుంది, ఘోరంగా బాగుంది. చిన్నబాబు యాక్టింగ్ బాగుందా? మీరు పెద్దవాళ్ళు కాదు, మీరు చెప్పండి. లవర్ సీక్రెట్ లో భార్య చెప్పొచ్చా? అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి చెప్పొచ్చు. మంచి కామెడీ మూవీ, మంచి కామెడీ, సంక్రాంతి హిట్. ఈ సినిమాలో నీకు నచ్చిన డైలాగ్? ఐశ్వర్య క్యారెక్టర్ హైలైట్. ఐశ్వర్య క్యారెక్టర్ మంచి కామెడీ పండించింది సినిమా మొత్తం హైలైట్. డైలాగ్ అన్ని సిచ్యువేషన్ బట్టి వచ్చిన డైలాగ్ భయ్యా. నీకు నచ్చిన డైలాగ్? డైలాగ్ అంటే అంత నచ్చిన సాంగ్? సినిమా మంచి పర్ఫెక్ట్ చేశాడు. ఫ్రస్ట్రేషన్, హీరో ఫ్రస్ట్రేషన్, పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ తోటి ఫైటింగ్ ఉంటుంది, అది హైలైట్ ఉంది. చెప్పాడు కాబట్టే కదా భయ్యా, చెప్పాడు కాబట్టే కదా. వాళ్ళు అక్కడ ఉన్నారు, చూసిన. మేము ఇంకా మూవీ చూడలేదు, 11 o'clock షో ఉంది మూవీ మాది. అయితే ఇప్పటికే మీకు పాటలు ఎంత హిట్ అయినా తెలుసు. గోదావరి గట్టు మీద సాంగ్ సినిమాకి మంచి హైప్ లేపింది. ఇంకా డైలాగ్స్ కానీ, ట్రైలర్ కానీ, మీను సాంగ్ కానీ, ఇంకా మా వెంకటేష్ బాబు గారు పాడిన పాట, పొంగల్ పాట, బ్లాక్ బస్టర్ సాంగ్, అక్కడే తెలిసిపోతుంది బ్లాక్ బస్టర్ సినిమా అని. అయితే అనిల్ రావుపూడి గారు తీసిన 2 సినిమాలు F2, F3 కానీ కామెడీ సినిమాలు, ఇది కూడా ఇంకా F2 రేంజ్లో ఇంకా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఈ సంక్రాంతికి మంచి కుటుంబం అంతా వచ్చి అందరూ వచ్చి చూసే తగ్గట్టుగా సినిమా తీశారని మాకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సైంధవ్ తోటి కొంచెం చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండే. బట్ ఈసారి మాత్రం మాకు మంచి బ్లాక్ బస్టర్ వస్తుందని, మంచి రెవెన్యూ కూడా సినిమాకి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే సినిమాలో మంచిగా చిన్న డైలాగ్ ఉంటుంది, భర్తలతో భార్యలు అన్నారంటే ఉత్సాహంగా ఉంది ముందుకు రాని. ఇంకా అలాంటి డైలాగ్స్, ఇంకా కామెడీ ఇంకా మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మొత్తానికి వెంకటేష్ గారు ఏమి హైప్ క్రియేట్ చేయబోతున్నారు? అయితే వెంకటేష్ గారిది 1 man షో, అయితే సోలో మూవీ ఇది. మాకేంటంటే ఇంతకుముందు F2, F3 కానీ లేకపోతే ఇంకేదైనా వేరే పాత సినిమాలు తీసుకుంటే సోలో మూవీ హిట్ పడక చాలా రోజులు అయింది. హిట్ కోసం చాలా రోజు వెయిట్ చేస్తున్నాము సోలో మూవీ. అంటే అప్పట్లో కలిసి ఉందాంరా ఇవన్నీ అంటే లైక్ బ్లాక్ బస్టర్ మూవీస్ అన్ని తర్వాత సోలో మూవీ హిట్ మేము తర్వాత ఎక్స్పెక్ట్ చేసింది రీసెంట్గా. అంటే లైక్ రీసెంట్ టైంలో అన్ని మల్టీ స్టారర్ కానీ లేకపోతే వేరే మూవీస్ వచ్చినాయి. కరెక్ట్గా సంక్రాంతి టైంకి సోలో మూవీ హిట్ పడుతుంది అని మాకు ఎంత ఆనందంగా ఉందంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకొద్దిసేపట్లో మూవీ చూస్తున్నాము. చాలా థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కుటుంబ పరంగా వచ్చి సినిమా చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఉండండి.
వేరే సినిమా గురించి